డియర్ గేట్ 2026 ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి గేట్ 2026 అడ్మిట్ కార్డ్స్ అయితే వచ్చేసినాయి. ఎవ్రీబడి మరి ప్రతి ఒక్కరు కూడా అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకున్నారని అనుకుంటున్నాను. మరి ప్రతి ఒక్కరు కూడా అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకున్నారు, కానీ దానిలో ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయేమో. ఇన్స్ట్రక్షన్స్ చాలా మరి గట్టి నిబంధనలు అయితే ఉన్నాయి. ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చూసుకున్నారా లేదా, మరి యొక్క గేట్ 2026 అడ్మిట్ కార్డు మీద ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చూద్దాం. ఆ ఇన్స్ట్రక్షన్స్ కానీ మీరు పాటించకపోతే యు ఆర్ నాట్ మరి అలౌడ్ టు రైట్ ఎగ్జామినేషన్ అనమాట. మరి ప్రతి ఒక్కరు కూడా ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వాలి. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏ విధంగా ఫాలో అవ్వాలో మనము 1 by 1 గేట్ ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చెక్ చేద్దాం. ఆల్రెడీ కూడా స్టూడెంట్స్ అందరూ కూడా డౌన్లోడ్ చేసుకున్నారు గేట్ 2026 అడ్మిట్ కార్డు. మనకి ఇక్కడ మీకు పేపర్ డేట్ వస్తుంది, మనకి 7వ తారీఖు 8వ తారీఖు, మరి అదేవిధంగా 14, 15 అనేది. తర్వాత మీరు టైం వస్తారు మార్నింగ్, ఆఫ్టర్నూన్. మార్నింగ్ అయితే 9:30 to 12:30. మరి మీకు పేపర్ కోడ్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్, ఇన్స్ట్రుమెంటేషన్ ఈ విధంగా రావడం జరిగింది. ఇక్కడైతే నేమ్ వస్తుంది, ఇక్కడైతే రిజిస్ట్రేషన్ నంబర్ వస్తుంది, ఆధార్ కార్డు నంబర్ వస్తుంది, తర్వాత ఎగ్జామినేషన్ కోడ్ అమ్మ. ఇక్కడ మీ యొక్క వెన్యూ ఎగ్జామినేషన్ సెంటర్ సంబంధించిన ఇక్కడ ఫోటో, మీకు సిగ్నేచరు ఇవన్నీ వస్తాయి. దీనికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా ఉన్నాయి. క్లియర్గా అయితే వీళ్ళు ఇవ్వటం అయితే జరిగింది. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఎలక్ట్రానిక్ కాపీ ఆఫ్ ద అడ్మిట్ కార్డ్ నాట్ యాక్సెప్టబుల్. ఎలక్ట్రానిక్ కాపీ అంటే సాఫ్ట్ కాపీ నాట్ యాక్సెప్టబుల్ అమ్మ. సాఫ్ట్ కాపీ తీసుకెళ్ళి, సార్ నాకు సాఫ్ట్ కాపీ వచ్చింది, ప్రింట్ అవుట్ తీసుకుని కలర్ జిరాక్స్ తీసుకోవాలి. ప్రింటెడ్ కాపీ ఆఫ్ అడ్మిట్ కార్డ్ మస్ట్ బి ప్రజెంటెడ్ ఫర్ వెరిఫికేషన్ అలాంగ్ విత్ ఒరిజినల్ ఫోటో ఐడి. మీకు ప్రింట్ కాపీ తీసుకుని ప్లస్ ఆధార్, దీన్ని ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ నేను చూపించేదాన్ని మీరు కలర్ జిరాక్స్ తీసుకోండి, ప్లస్ ఆధార్ కార్డు మీ యొక్క మరి ఐడెంటిఫికేషన్ కోసం ఉండాలి. ఫోటో ఐడెంటిఫికేషన్ సబ్మిటెడ్ at the time of filling application. In case of qualified photography and identification poor, candidate must bring the additional valid photo ID. మీరు ఫోటో ఐడి, పాన్ కార్డు కానీ, ఓటర్, ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్ ప్రతి ఒక్కరు కూడా అందరికి కూడా 21 మరి 20-21 ఇయర్స్ అయితే ఉంటాయి కదా. బీటెక్ అయిపోయినాయి అందరికీ 20-21 ఇయర్స్ ఉంటుంది కాబట్టి ఎవ్రీబడి హ్యావింగ్ మీకు మీ దగ్గర పాన్ కార్డు ఉంటుంది, ఆధార్ కార్డ్ అయితే కంపల్సరీగా ఉంటుంది, నో ప్రాబ్లం. మీరు చిన్నపిల్లలు కాదు, యూ ఆర్ నాట్ కిడ్స్ అనమాట. టు ఫెసిలిటేట్ ద ఐడెంటిటీ వెరిఫికేషన్ బై ద ఎగ్జామినేషన్ సెంటర్ పర్సనల్, క్యాండిడేట్ మస్ట్ రిపోర్ట్ ఎగ్జామినేషన్ సెంటర్ వెన్యూ అట్లీస్ట్ 90 minutes. అంటే మనకి 9:30కి ఎగ్జామినేషన్ అమ్మ. 9:30కి ఎగ్జామినేషన్ అంటే గంటన్నర ముందు మీరు ప్రజెంట్ అవ్వాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 9:30కి ఎగ్జామినేషన్ ఉంటుంది. 9:30కి ఎగ్జామినేషన్ ఉంటుంది. మీరు గంటన్నర అంటే మీరు 8 గంటలకల్లా మీరు ఎగ్జామ్ సెంటర్లో ఉండాలి. ప్రతి ఒక్కరు ఎవ్రీబడి హ్యాస్ టు బీ దేర్ 8:30. 8 గంటలకి 8 to 8:30 మధ్యలో మీరు ఎగ్జామినేషన్ దగ్గర ఉండాలి కంపల్సరీ. లేకపోతే మిమ్మల్ని అలో చేయరు. 8-8:30 మార్నింగ్. 8 అంటే గంటన్నర ముందు. సపోజ్ ఆఫ్టర్నూన్ 2:30 అంటే ఒక 1 o'clock. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే క్యాండిడేట్ విల్ బి పర్మిటెడ్ ఆక్యుపై ద సీట్ బిఫోర్ షెడ్యూల్ స్టార్ట్ ఆఫ్ ఎగ్జామ్. క్యాండిడేట్ కెన్ లాగ్ ఇన్ స్టార్ట్ రీడింగ్ ద ఇన్స్ట్రక్షన్ 20 minutes బిఫోర్ స్టార్ట్ ఆఫ్. ఇక్కడ మంచిదమ్మా, ఇక్కడ మీకు 20 నిమిషాలకు ముందే లాగిన్ అయ్యి మీ ఇన్స్ట్రక్షన్స్ మీరు చదువుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు, హ్యాపీగా మీరు లాగిన్ అవ్వండి. అందుకనే క్యాండిడేట్స్ కెన్ లాగిన్ అండ్ స్టార్ట్ రీడింగ్ ద ఇన్స్ట్రక్షన్స్ 20 minutes బిఫోర్ స్టార్ట్ ఆఫ్ ద ఎగ్జామినేషన్. 20 minutes ముందు మీరు లాగిన్ అయ్యి మీకు టైం సేవ్ అవుతుంది కదా, అది గుర్తుపెట్టుకుని. తర్వాత నెక్స్ట్ 4th స్టెప్ చూసినట్టయితే డ్యూరింగ్ ఎగ్జామినేషన్ వర్చువల్ సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ విల్ బి అవైలబుల్ ఆన్ ద క్యాండిడేట్ కంప్యూటర్. వర్చువల్ ఇది ఆల్రెడీ ఏంటంటే జేఈకి పెట్టినట్టుండారు, తీసేసారు వర్చువల్స్. ఎందుకంటే ఇంజనీరింగ్ క్యాలిక్యులేషన్స్ ఎప్పుడు మనం క్యాలిక్యులేటర్ ఉండాలి కంపల్సరీ. అందుకని వీళ్ళు ఏం చేస్తారు, సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ ఆల్రెడీ వర్చువల్గా మీకు ఒక సిస్టమ్ మీద అవైలబుల్ అవుతుంది. తర్వాత 5వది పర్సనల్ క్యాలిక్యులేటర్స్, మొబైల్ ఫోన్స్, వాచ్, ఎనీ కైండ్ ఆఫ్ అదర్ ఎలక్ట్రానిక్ డివైజెస్ ప్రొహిబిటెడ్ ఇన్సైడ్ ఎగ్జామినేషన్ సెంటర్. చార్ట్, టేబుల్స్ నాట్ అలౌడ్. మీ పర్సనల్ క్యాలిక్యులేటర్, మొబైల్ ఫోన్స్, వాచెస్, ఈవెన్ డిజిటల్, ఈవెన్ ఎనలాగ్ వాచ్ ఈజ్ నాట్ అలౌడ్ అమ్మ, అది గుర్తుపెట్టుకోండి.
అండ్ స్క్రిప్డ్ ప్యాడ్ విల్ బీ ప్రొవైడెడ్. రఫ్ వర్క్ వీళ్ళు ఒకటి ఇస్తారు, వాళ్ళది మాత్రమే ఇవ్వడండి. రైట్ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఆన్ స్క్రిబుల్ ప్యాడ్ బిఫోర్ యూజింగ్ ఇట్. రిజిస్ట్రేషన్ నెంబర్ మీద క్యాండిడేట్ మస్ట్ బ్రింగ్ దేర్ ఓన్ పెన్ అండ్ పెన్సిల్. మీ సొంత పెన్ను పెన్సిల్ మామూలు సింపుల్గా నార్మల్గా ఉండే పెన్ను పెన్సిల్ తీసుకుని రండి. క్యాండిడేట్ ఆల్సో బ్రింగ్ ద ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ని అయితే తీసుకురండి. నెక్స్ట్ ఏంటంటే క్యాండిడేట్ ఆర్ నాట్ అలౌడ్ టు బ్రింగ్ ఎనీ ఐటమ్స్ అదర్ దెన్ ద మెన్షన్డ్ పాయింట్ 1 to 7. ఇక్కడ మరి 1, 2, 3, 4, 5, 6, 7 వీటిల్లో తప్పితే మిగతాది ఏ ఐటమ్ కూడా మీరు తీసుకురావటానికి వీలు లేదు, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత క్యాండిడేట్స్ ఆర్ నాట్ అలౌడ్ టు బ్రింగ్ ఎనీ ఐటమ్. క్యాండిడేట్స్ విల్ నాట్ బీ అలౌడ్ టు లీవ్ ది ఎగ్జామినేషన్ హాల్ బిఫోర్ షెడ్యూల్డ్ ఎగ్జామినేషన్ టైం. మనకి 9:30 నుంచి 12:30 వరకు ఎగ్జామినేషన్ జరిగింది. 12:30 అయ్యేదాకా మీకు ఎగ్జామినేషన్ హాల్లోనే కూర్చోవాలి. కొంతమంది 9:30 నుంచి 10:30 అయిందనుక సార్ నేను వెళ్ళిపోతాను అంటే కుదరదు, ఎందుకంటే రూల్ ఈజ్ రూల్ అనమాట. ఎందుకంటే ఎగ్జామినేషన్ ఎవరి భయం వాళ్ళకు ఉండదు. మీరు బయటికి వెళ్ళి ఎగ్జామినేషన్ పేపరు లీక్ చేసే అవకాశం ఉంది. తర్వాత చూస్తే మీరు ఇంప్రెషన్ వైలేషన్ ఆఫ్ ద అబోవ్ గైడ్లైన్స్ కోర్ట్ కండక్ట్ ఆఫ్ లా గివెన్ ఇన్ ద ఇన్ఫర్మేషన్ ప్రొసీజర్ విల్ లీడ్ ద క్యాన్సిలేషన్ ఆఫ్ ద క్యాండిడేట్ అటాచ్డ్. మీరు క్యాన్సిల్ చేస్తారు, మిమ్మల్ని డిబార్ చేయటం జరుగుతుంది. ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వకపోతే మీ యొక్క డిబార్ చేయడం జరుగుతుంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు బ్రింగ్ దేర్ అసిస్టెంట్ డివైజెస్ ఇఫ్ ఎనీ షో దెమ్ టు ఎగ్జామినేషన్. మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయిన వాళ్ళు అసిస్టెంట్ డివైజెస్ని తీసుకోవచ్చు. తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ గేట్ ఎగ్జామ్ వాళ్ళు లీవ్ ద ఎగ్జామినేషన్ హాల్ ఆఫ్టర్ 12:30 తర్వాత మీరు వెళ్ళిపోవచ్చు. తర్వాత ఆఫ్టర్ 5:30 తర్వాత మీరు వెళ్ళిపోవచ్చు ఇమీడియట్లీ బై క్లికింగ్ సబ్మిట్ బటన్ ఓన్లీ ఇన్ ద presence of individuals. Once candidate click the submit button, the response will be frozen. Examination will end of the candidate. మీరు యొక్క సబ్మిట్ బటన్ అయితే నొక్కాలి. ప్రతి ఎగ్జామినేషన్ అయిన తర్వాత సబ్మిట్ బటన్ అయితే నొక్కాల్సి ఉంది. ఇక్కడ ఇది డీటెయిల్స్. మరి 13 పాయింట్స్ క్యాండిడేట్స్ సఫరింగ్ ఫ్రమ్ ఎనీ ఎయిర్బోర్న్ క్యాటాక్ డిసీజ్, ఏమైనా డిసీజుల గురించి సఫర్ అవుతే చికెన్ బాక్స్ మిజిల్ చికెన్ ఫాక్స్ అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మరి షుడ్ ఇన్ఫార్మ్ దేర్ జోన్స్ ప్రిఫరబుల్లీ 1 week బిఫోర్ ఎగ్జామినేషన్. ఒక వారం కంటే ముందే మీ యొక్క జోన్కి ఇన్ఫార్మ్ చేస్తే దే షుడ్ క్యారీ మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ టు ది ఎగ్జామినేషన్ హాల్ అండ్ మస్ట్ wear మాస్క్, గ్లౌజెస్, బ్రింగ్ రిక్వైర్డ్ మెడికేషన్స్. ద క్యాండిడేట్స్ విత్ ఎనీ అదర్ హెల్త్ ఇష్యూస్ ఆర్ రిక్వైర్డ్ టు బ్రింగ్ రెలవెంట్. మీకు ప్రతి ఒక్క స్టూడెంట్కి ఏవైనా హెల్త్ ఇష్యూస్ ఉండయా, లాంగ్ టర్మ్ ఇష్యూస్ ఉంటే మీరు నోటీస్కి బ్రింగ్ చేయాలని వీళ్ళు చెప్తున్నారు. డ్యూరింగ్ ద ఎగ్జామినేషన్ ఎనీ రిక్వెస్ట్ ఆఫ్ ద బ్రింగింగ్ మెడికేషన్స్ ఫ్రమ్ ద అవుట్ సైడ్ విల్ నాట్ బి పర్మిటెడ్. మీరు ఎగ్జామినేషన్ జరిగేటప్పుడు సార్ నాకు జ్వరం వచ్చింది, తలనొప్పి వచ్చింది, నేను బయట వెళ్ళి ట్యాబ్లెట్ తెచ్చుకుంటానంటే కుదరదు. ఎగ్జామినేషన్ హాల్లోనే ఉండాలి. ఏమైనా మీరు ట్యాబ్లెట్ కావాలంటే 1-2 జేబులు వేసుకొచ్చుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. మీరు బయటకు వెళ్ళి అక్కడ వాటర్ ఉంటుంది, వాటర్తో తీసుకోవచ్చు. ముందే మీ జేబులో ఈ మెడిసిన్స్ తెచ్చుకోవచ్చు, ఇబ్బంది లేదు. 1 ట్యాబ్లెట్, జ్వరం ట్యాబ్లెట్స్ మీరు ఇఫ్ యు ఆర్ నాట్. అంతేగాని ఎగ్జామినేషన్ జరిగేటప్పుడు నేను వెళ్ళి బయట తెచ్చుకుంటానంటే కుదరదు. ఇది స్టూడెంట్స్ మరి ఈరోజు ఉన్న సమాచారం. ఈ డీటెయిల్స్ అయితే ఇన్స్ట్రక్షన్స్ టు ద క్యాండిడేట్స్. ఈ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వకపోతే మీరు ఎగ్జామినేషన్ రాయరు. ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి. ఆల్ ద బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ. బై దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ ఆఫ్. I did MTech from IAC Bank. Thank you. Bye.